చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని ఎమ్మెల్యే జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 చేనేత కార్మికులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశామని చెప్పారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత మరియు పలువురు ప్రభుత్వ అధికారులు, చేనేత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చేనేత జాతీయ దినోత్సవం 10వ తేదీ జరుపుకున్న సందర్భంగా ఇది మనకి 1905 సంవత్సరంలో బ్రిటిష్ వారు మనకి బెంగాల్ ఒక నిరసన సందర్భంగా
1925 సంవత్సరం మన 2015 నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఏర్పాటు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన చేనేత కార్మికులు మన ప్రకాశం జిల్లాలో మనకి ఈత మొక్కల మనకి చేనేత వ్యవస్థ ఉన్నది. ఈత మొక్కల వచ్చి ఉలిచి ప్లస్ మడనూరు, అమ్మనబ్రోలు, రాపర్ల విలేజ్ గ్రామాల్లో ఉన్నది. దీంట్లో మనకి ఎక్కువగా ఈత మొక్కలు అనేది లుంగీలకి ప్రసిద్ధి కాబట్టి మనం భౌగోళిక గుర్తింపు కోసం దానికి అప్లై చేయడం జరిగింది. మన హానరబుల్ దీనికి ఈ సందర్భంగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మేయర్ గారు మేడం గారు కూడా వచ్చారు. దీని సందర్భంగా మనం ఈ కార్యక్రమానికి మనకి లుంగీలకు ఫేమస్ చెందిన ఈత మొక్కల సొసైటీ, అదేవిధంగా మన చేమకుర్తి సొసైటీలు కూడా షర్టింగు ఫ్యాంటింగు ఉన్నాయి. దానికి కూడా మనకి ఫేమస్. మన ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికులు తక్కువగా ఉన్నప్పటికీ విభజనలో మనకి జిల్లా రీఆర్గనైజేషన్లో మన చీరాల వరకు మన జిల్లా మనకి సపరేట్ అయింది కాబట్టి మన జిల్లాలో తక్కువ వ్యవస్థ ఉన్నప్పటికీ మన చేనేత కార్మికులు వాళ్ళ యొక్క వృత్తిని అవలంబించి చేనేత మజూర్లు ఎక్కువ వచ్చేటట్టు సహాయం చేసి 24,000 రూపాయల స్కీమ్ ఒకటి ఉంది. దానికి నేస్తం స్కీము, దాని ద్వారా మనకి లబ్ధి ఉంటుంది. మగ్గాల ఆధునీకరణ, మగ్గాల యొక్క మరమగ్గాలను తయారు చేసుకోవడం, వాటిని ఆధునీకరణ చేసుకోవడం, మరమగ్గాలను కూడా డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా చేనేత కార్మికుల యొక్క ఔన్నత్యం కోసం మన గవర్నమెంట్ ఎప్పుడూ కృషి చేస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేనేత మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనం చేనేతలకి మనకి ఎంతసేపటికి పాత పద్ధతుల్లోనే గుంట మగ్గాల్లోనే పనిచేసుకుంటున్నారు. దాని కాకుండా మనకి ఆధునిక పద్ధతులైన న్యూ టెక్నాలజీ ఉపయోగించి దానికి జాకార్డ్ సిస్టమ్ ద్వారా 120 హుక్కులు 240 హుక్కులు పెట్టుకొని మనం చీరాల్లో ఎట్లాగైతే మన కుప్పడం శారీస్ తయారు చేస్తున్నారో అదేవిధంగా మన ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా నేర్చుకొని ఆ కుప్పడం శారీని నేర్చుకొని దానికి ఎక్కువ మజూరీ వచ్చేట్టు చేనేత నేతల యొక్క జీవనోపాధి కల్పించుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. మరి బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలు అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది. అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది. అది గత చరిత్ర. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు. ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మరి మనం ఆరోగ్యంగా ఉంటామనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వచ్చి ఒక ప్రోగ్రామ్ని మరి పెద్ద ఎత్తున మరి ప్రారంభించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటారు. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన జేడీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముక్కల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉడిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు.
ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి, వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్లేస్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ కష్టం చేసిన దాన్ని కానీ ఆ వస్త్రాలు కూడా ఈరోజు ఇందాక ఒక అతను ఓన్లీ లుంగీలకే ఫేమస్ అంట. అతను చెన్నై నుంచి వచ్చి ఇక్కడే కొనుక్కొని పోయే పరిస్థితిలో ఉంది. అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ చేనేత కార్మికులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా వల్ల ఏది కూడా మేము చేస్తాం. ఈరోజు అదేవిధంగా 5గురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండి ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మగ్గం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవడం ఒక మంచి సూచిక అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.